హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రితమ్మాస్ కిచెన్. బటర్ నాన్ విత్ పాలక్ పన్నీర్ కాంబినేషన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే పాలక్ పన్నీర్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి. నేను చేసిన ఈ పాలక్ పన్నీర్ కర్రీ సూపర్ టేస్ట్ వచ్చింది. ఎలా చేయాలో ఒకసారి చూడండి. పాలకూరని నీట్గా కడిగి ఇలా తగినన్ని వాటర్ని ఒక గిన్నెలో తీసుకోండి. పాలకూరని వేసి ఉడికించుకోండి. చూడండి, ఇలా ఉడికాక దీన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ప్యాన్ని పెట్టి కొంచెం ఆయిల్ని పోసుకోండి. కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కొంచెం జీడిపప్పుని వేసి ఒకసారి కలుపుకోండి. మూత పెట్టేసి ఇలా ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఇలా మగ్గాక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. సేమ్ ప్యాన్లో పన్నీర్ని ఇలా లైట్గా వేంపుకొని పక్కన పెట్టేసుకోండి. సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ని పోసుకోండి. దాంట్లో కొన్ని మసాలాలను వేసి ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ అల్లంని వేసి ఒకసారి కలుపుకోండి. మిక్సీ పట్టిన టమాటో గ్రేవీని వేసుకొని ఇంకాస్త గ్రేవీ కోసం కొన్ని వాటర్ని యాడ్ చేసి చిటికెడు పసుపును వేసి ఒక 2 మినిట్స్ ఉంచండి. నెక్స్ట్ 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పౌడర్, చిటికెడు గరం మసాలా వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసి కలుపుకోండి. నెక్స్ట్ పన్నీర్ ముక్కలని వేసి మెల్లిగా కలుపుకోండి. మంటని సిమ్లో పెట్టేసి పన్నీర్ ఉడికేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోండి. మధ్య మధ్యలో అడుగు అంటకుండా ఇలా ఒకసారి కలుపుకోండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. అంతే, చాలా సింపుల్గా ఇంట్లోనే టేస్టీ మరియు హెల్తీ పాలకూర పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని బటర్ నాన్, రోటీ, చపాతీ, పుల్కా దేంతో అయినా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.